హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీ ట్యాంకర్ విలాగ్స్. నేను మీ సురేష్. అయితే చూడండి, మన బండి బొండల్ అనే ఏరియాలో బండి లోడ్ అయింది. ఇక్కడికి సన్రాజా చూడండి, సన్రాజా ఆయిల్ ఇండస్ట్రీస్ అంట. ఈ రోడ్డుకి లోడ్ అయింది మన బండి. అయితే లక్ష్మీ ఆయిల్ మిల్లు లోడ్ అయింది మన బండి. వాళ్ళు ఏం చేశారంటే అంజలి ఆయిల్స్ అండ్ సీడ్స్ వాళ్ళ పేరు మీద వచ్చే బిల్లులు. యాక్చువల్లీ ఏంటంటే లక్ష్మీ ఆయిల్ మిల్లు లోడ్ అయింది బండి. చూసారు కదా, బిల్ చేంజ్ చేశాడు, బిల్లు మార్చాడు. వేరే దగ్గర నుంచి వచ్చిందనమాట బిల్లులు, వేరే దగ్గర నుంచి ఇచ్చాడు బిల్లు మారింది. ఆ బిల్లు వేరే ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి లోడ్ అయింది మనకు. చూడండి, లక్ష్మీ ఆయిల్ మిల్లు, గుండాల రోడ్. చూడండి, గుండాల రోడ్డు, ఆనాయద బొండల్. ఎక్కడంటే ఇది గుజరాత్లో ఇది. సో అయితే లోడ్ అయితే అయ్యింది. మనం వచ్చి ఎన్ని కిలోమీటర్లు వచ్చాము లోడ్ అయిన కాడి నుంచి? చూడండి, 422 కిలోమీటర్లు వచ్చాము. మొత్తం వచ్చి మనకు ఈ రోడ్డుకి చేరేటప్పటికి 2200 కిలోమీటర్లు వస్తుంది. మధ్యలో వచ్చి బార్లు, ఏ బార్రు? మహారాష్ట్ర బార్రు, మళ్ళీ 2 మహారాష్ట్ర బార్డర్లు, ఒక కర్ణాటక బార్డరు. అంటే మనం డబ్బులు కట్టేది చెప్తున్నాను. అయితే మనం పాస్ అవ్వాల్సిన బార్డర్లు ఏంటంటే మహారాష్ట్ర బార్డర్ ఒకటి, నెక్స్ట్ పోతే కర్ణాటక, నెక్స్ట్ పోతే తమిళనాడు. ఇప్పుడు గుజరాత్లో ఉన్నాము. గుజరాత్ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, కర్ణాటక ఒకటి, తమిళనాడు ఒకటి. 4 రాష్ట్రాలు తట్టుకొని పోవాలా మనం అన్లోడింగ్ కంపెనీ కాడికి. సో అయితే మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే, ఇది ఉంది కదా, సూరత్ నుంచి నవాపూర్ పోయే రోడ్లో ఉన్నాము. అప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు సిగ్నల్ ఉంది, సిగ్నల్ నుంచి ఇప్పుడు రైట్ తీసుకుని మనం పోవాలా. సో ఇక్కడ ఎందుకు ఆపానంటే, నేను ఇక్కడ కొరియర్ ఉంది, ప్రొఫెషనల్ కొరియర్స్ ఉన్నాయి ఇక్కడ. మన రిసీవ్డ్లు పెండింగ్ ఉండిపోతున్నాయి. ఒక 2-3 రిసీవ్డ్లే పెండింగ్ ఉన్నాయి. అవే రిసీవ్డ్లు. మన ట్రాన్స్పోర్ట్లోనే ఎక్కడి నుంచి అంటే వాపికి లోడ్ ఎత్తుకున్నాము. ఔరంగాబాద్ నుంచి గుజరాత్, వాపి కాదు, పిప్పాకు లోడ్ ఎత్తుకున్నాము. ఇది వచ్చి సెకండ్ రిసీవ్డ్. ఇది ఫస్ట్ రిసీవ్డ్ వచ్చి ఇది ఫస్ట్ రిసీవ్డ్. మన పోర్ట్ల నుంచి ఇది కూడా మన ట్రాన్స్పోర్టేను. ఇది మన మెయిన్ ట్రాన్స్పోర్ట్. ఇది చూడండి, పంటపాల నుంచి వాపికి లోడ్ అయింది. కొరియర్ అయితే చేసాము. పైన ఉంది, ఇంకా పైన చేసుకొని వస్తా ఉన్నాం. బండి ఇంకా అలా నడిచిపోవాలా. హాఫ్ కిలోమీటర్ ఉంది, హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయాను. కొరియర్ చేసాను, పని అయిపోయింది. 3 రిసీవ్లు ఉన్నాయి కదా, పేమెంట్లో లేట్ అవుతాయి, తొందరగా చేస్తే పోతుందని చెప్పేసి రిసీవ్డ్ కొరియర్ చేశాను. పని అయితే అయిపోయింది. ఇంకా నుంచి మనకు టెన్షన్ ఉంటుంది. ఇంకా చాలా బండి తీసుకుని బయలుదేరదాం. గుజరాత్ చెక్ పోస్ట్ ఇది. ఇంతకుముందు గుజరాత్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉండేది ఇక్కడ. ఇప్పుడు గుజరాత్ బార్డర్ ఎత్తేసారు కదా, ఆర్టీఓ చెక్ పోస్ట్ లేదు. పోతే ఇది ఆ రైట్ సైడ్లో పోయేది, అక్కడ డబ్బులు ఇవ్వాలా. ఇవి లెఫ్ట్ సైడ్లో పోయేది. లెఫ్ట్ సైడ్లో వాళ్ళకి చెక్ పోస్ట్ అన్నమాట. ఇట్లా పైకి పోయి ఎక్కించాలన్నమాట. గుజరాత్ చెక్ పోస్ట్లకి టోల్ గేట్ అన్నీ ఉండేది. ఎత్తేసారు, లంచాలు ఎక్కువ తీసుకున్నారు కదా, అందుకని కనబెట్టి ఎత్తేసారు. ఇది మహారాష్ట్ర బార్డర్ చూసారు కదా, బార్డర్. అంత పార్కింగ్ ప్లేస్, అంత పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. క్యూలో పోవాలా. లైన్లు చూడండి, ఎన్ని లైన్లు ఉన్నాయి, ఎన్ని కాటాలు. ఇక్కడ అన్ని కాటా ఇచ్చేసి మన కాటా చూసుకొని డబ్బులు కట్టాలి. ఈ కాటా లైన్లు చూడండి, ఎన్ని కాటాలు. అంటే కాటా ఎక్కించాలన్నమాట. చూడండి, ఇంతే కాటాలు. ఆర్టీఓ వాళ్ళు ఉంటారు కదా, ఆర్టీఓ వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఇవన్నీ కాటా లైన్లు. బండ్లన్నీ ఆగున్నాయి చూడండి, ఆ పక్క బండ్లు 2 లైన్లు అన్నమాట. దారి మధ్యలో డిఏ ఫైల్ పట్టిస్తున్నాము.
బండి అది డిఏ ఫైల్ వచ్చి 2 పాయింట్లే ఉంది. ఫుల్ చేశారనుకోండి అయిపోతుంది బండి. ఇంకా తమిళనాడు దాకా వెళ్తుంది, చాలా ఈ రోడ్ దాకా వెళ్తుంది. ఇప్పటికి మన బండి వచ్చి 2000 ప్లస్ ఒక 1668 3668 కిలోమీటర్ తిరిగి ఉంది. నెల్లూరు నుంచి ఇక్కడికి 3668 కిలోమీటర్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో రీజనరేషన్ ఆన్ అని పడింది. ఇన్ని కిలోమీటర్లకి ఇప్పుడు ఈ ఆటో రీజనరేషన్ ఆన్ అని పడింది. సో అయితే బండి పక్కన ఆపుకొని కాసేపు చూసుకొని అది ఆగిపోయిన తర్వాత వెళ్ళాలా. బండి అయితే పక్కన పెట్టాలా, పక్కన పెడతాను. పక్కన పెట్టించేసి అది బండి మొత్తం ఆగిపోయిన తర్వాత మనకి బయలుదేరాలా. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే మనం ఎక్కడున్నామంటే ధూలేకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము, మహారాష్ట్రకి. గుజరాత్ నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాను. మహారాష్ట్రలో ఇంకా ధూలే అనే ఊరికి 150 ఉంటుంది, 150 100 లోపల, ఎంతో 100-150 లోపల ఉంది ధూలే. సో అక్కడి నుంచి మహారాష్ట్ర ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంటర్ అయినాము ధూలే నుంచి. ఇంకా మనం కర్ణాటకలాగా ఎంటర్ అవుతాము. తర్వాత మహారాష్ట్ర నుంచి కర్ణాటకలాగా ఎంటర్ అవుతాము. ఆగిపోయింది, ఆటో రీజనరేషన్ ఆగిపోయింది. కానీ ఈ సింబల్ మటుకు ఆగలేదు. ఈ సింబల్ లైట్ ఇట్లాగా వెలుగుంది. సో బండి ఆగిపోయిన తర్వాత చూద్దాము. ఈ లోపల మనం భోజనం హోటల్ కాడికి వచ్చాము. భోజనం చేసి బయలుదేరుతాం. హోటల్ అఫెక్స్ అంట. చూద్దాం ఎట్లా ఉంటుంది, టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఈ కర్రీ పేరు వచ్చి పాలక్ పన్నీరు. నేనైతే దాల్ పాలక్ అని అడిగాను, లేదని చెప్పారు. సో మనకు ఏది ఇష్టం తినాలన్నా సరే కూడా ఇక్కడ తినేదానికి లేదు. ఇక్కడ అంతా రొట్టెలే, చూసారు కదా. అన్నం తిని కూడా 5-6 రోజుల పైన అయిపోతుంది. తినడం అయింది. హోటల్ అపెక్స్ నుంచి బయలుదేరుతున్నాము. బిల్లు వచ్చి 170 వేసాడు. అయితే బండి బయలుదేరుతున్నాము. బండి అయితే అడ్డం పెట్టినాడు రోడ్డు మీద. ఈ బండి బయలుదేరితే మనం బయలుదేరాలి. అది వెళ్తున్నాడు. సో మనం బయలుదేరాలి. లెట్స్ గో. ఆ పక్క రోడ్డు వర్క్ జరుగుతుందని చెప్పేసి బండ్లు ఎదురు వదిలేస్తారు. బండ్లు అన్నీ ఎదురొస్తూ ఉన్నాయి బండ్లు. ఈ ఘాట్ రోడ్లో కూడా బండ్లు ఎదురొస్తూ ఉన్నాయి. ఎక్కే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు వెళ్ళేటప్పుడు ఎక్కుడు హైట్ వస్తుంది, వచ్చే బండ్లకి డౌన్ వస్తుంది అన్నమాట. చూడండి బండి ఎక్కడ ఎక్కుతుంది చూడండి. ఎక్కుతా ఉన్నాయి చూడు బండి. ఎక్కుతా, ఇదంతా ఎక్కుడేను. ఎక్కాలి బండి, ఎక్కాలి, పైకి ఎక్కాలి. ఇది షోలాపూర్. అది షోలాపూర్ కాడి నుంచి లెఫ్ట్కి వెళ్తే హైదరాబాదు, రైట్కి పోతే మనం బెంగళూరు సైడ్ వెళ్ళాలా. స్ట్రైట్కి పోతే షోలాపూర్ వస్తుంది, ఊరు వస్తుంది. ఇప్పుడు బండ్లు వెళ్తున్నాయి కదా, ఇక్కడ నుంచి రైట్ తిరగాలి. ఇప్పుడు షోలాపూర్ నుంచి బెంగళూరుకి పోతుంటే చూడండి బైపాస్ మీద ఇటువంటి పెద్దవి వస్తూ ఉంటాయి. వీళ్ళు ఇటువంటి పెద్ద బండ్లలో ఇలాంటి ఎత్తుకోపోతూ ఉంటారు. ఎక్కడా చూడండి ఎన్ని ఉన్నాయి దానికి. వీటి వల్ల ట్రాఫిక్ అక్కడ ఎక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా నాపేస్తారు. రోడ్డుకి సగం వచ్చేస్తుంది. రోడ్డుకి సగం వచ్చి నా బండికి చూడండి సైడ్కి వెళ్ళిపోయాను. రోడ్డు సగం వచ్చింది బండి. అది చూడండి బాడీ బండి యాక్సిడెంట్ అయింది, పడిపోయింది బండి. ఇట్లా దారిలో జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు. చూసారు కదా ఎట్లా పడిపోయిందో. అది ఈ సైడ్ నుంచే పడిపోయింది. బెంగళూరు రోడ్లో వచ్చే మహారాష్ట్ర బాగుంది. మహారాష్ట్ర బెంగళూరు నుంచి వచ్చి బెంగళూరు బై రోడ్ అనమాట. ఆ రోడ్డు ఒకటి, ఈ రోడ్డు ఒకటి, రెండు మహారాష్ట్ర బార్. ఇది చూడండి మహారాష్ట్ర బార్ చెక్ పోస్ట్ నెట్వర్క్ లిమిటెడ్. మన్రపూర్ నందిని ఏదో ఊరు పేరు చూడండి. డీసీపీ లొకేషను మన్రప్ నందిని. మనమైతే ఇప్పుడు కాటా అయితే ఎక్కించాము. ఇది 218 రూపాయలు కట్టించుకున్నాడు, అంటే 250 రూపాయలు అన్నమాట. ఇక్కడ చెక్ పోస్ట్లో ఆర్టీఓకి వచ్చి 1000 రూపాయలు ఇవ్వాలి, మొత్తం 1200. చూసారు కదా, అవుట్ ఓకే అని రాసిన చూడండి. చెక్ పోస్ట్
స్టాంప్ వేస్తాను అనమాట, అవుట్ ఓకే అని రాస్తాను అనమాట. స్టాంప్ వేస్తే ఇంకా ఇంకా దారిలో ఇంకెవరు ఆపరు, మనకు ఆర్టీఓ ఆపరు. అంటే ఇక్కడ ఈ లొకేషన్లో ఆర్టీఓ ఆపరు అనమాట, ఎందుకంటే మనం డబ్బులు కట్టబోతున్నాం కాబట్టి మనం ఆపడు, ఇబ్బంది పెట్టడు. ఇది వచ్చి బెంగళూరు మీద షోలాపూర్ నుంచి బెంగళూరు పోయే రోడ్లో మహారాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్ అన్నమాట ఇది. కర్ణాటక ఆర్టీఓ చూడండి రౌడీ పెట్టింది, బండ్లకు అడ్డం పడేసి. వెనకాల కర్ణాటక ఆర్టీ ఆఫీసు చూడండి, రోడ్డు మీద పెట్టున్నారు, బండ్లు ఆపేసి. నా దానికి అయితే 15,000 అడిగాడు. చూడండి వెనకాల బండ్లు ఆపేసి, చూడండి ఎంత రౌడీ చేస్తున్నాను. రోడ్డు మీద బండ్లు ఆపారు కదా, అటు కాదు, వాడికి ఈ లైన్లో రావాలా, ఈ లైన్లో వచ్చి డబ్బులు చేసుకోవాలా, పెద్ద బండి అయినా చిన్న బండి అయినా. చూడండి రోడ్డు మీద చూడ ఎట్టాపు ఉన్నారు ఆర్టీ వాళ్ళు. ఈ గుమస్తాలు, పోలీసు వాళ్ళు గుమస్తాలు చూడండి, బండికి అడ్డ పడుతున్నారు. ఆర్టీఓ ఆఫీస్లో చూడండి నా కొడుకు ఎట్ట రౌడీజం చేస్తున్నారు చూడండి పోలీసు వాళ్ళు. ఉంటుంది కర్ణాటక వాళ్ళ పరిస్థితి ఉంటుంది. నా దానికి 1500, చిన్న బండ్లకు వచ్చే 12 టైర్ బండ్లకు 1200 అంట, పెద్ద బండి 14 టైర్ బండ్లకు 1200 అంట, చిన్న బండ్లకు వచ్చి 1000 రూపాయలు అంట. చూడండి దవనగిరి దగ్గరికి వచ్చాను. అయితే మన ముందు వచ్చిన బండ్లు అయ్యి, మన ముందు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చిన బండి. స్పీడ్ బ్రేకర్ ఏమైందంటే స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా వదిలేసినాడు. చూడండి అక్కడ ఎట్లాగా ఇరిగిపోయింది చూడండి, బ్యాక్ సైడ్ చాయిస్ కాడ ఇరిగిపోయింది చూడండి, ట్రక్ కాడ ఇరిగిపోయింది. స్పీడ్ బ్రేకర్ వదిలేస్తే లోడ్ మీద అట్లాగే ఇరిగిపోతూ ఉంటాయి. చూసుకోవాలా, స్పీడ్ బ్రేకర్ చూసుకోవాలా. అంత పెద్ద బండి చూడండి, ఎంత పెద్ద బండి చూడండి. అది ఇంకేమవుతుంది, ఇంక వేరే బండికి లోడ్ పంపించాలి దాన్ని. ఇది హొస్పేట్ కాడ కెనాల్ ఉంది, బ్రిడ్జి ఉంది చూడండి, అండర్ బ్రిడ్జి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఎంత దూరం ఉందో తెలియదు. ఇంతకుముందు కొండల్లో, పైన కొండది, పైన కొండ కింద బ్రిడ్జి. ఇది మధ్యలో ఫ్యాన్ కనిపిస్తుంది. కొండకి ఒక్క సొరంగ మార్గం వేసి 2 ఫ్యాన్లు ఉన్నాయి. కొండ ఇది, అంత కొండ, పక్కన కొండ, కొండ. రెండు హొస్పేట్ దాటినాక బెంగళూరు పోయే రూట్లో ఆ రూట్లో వస్తుంది. చూసా కదా ఫ్యాన్లు ఎట్లా తిరుగుతున్నాయి చూడండి పైన. అది ఆ ఫ్యాన్ల వల్ల కరెంటు మనకు ఉత్పత్తి వస్తుంది, సప్లై వస్తుంది. అట్లా తిరుగుతూ ఉంటాయి ఫ్యాన్లు, తిరుగుతూ ఉంటే కరెంటు రెడ్యూస్ అవుతుంది. చూసారు కదా. అది వెనక బండి, ఒక బండి ఇరిగిపోయింది చెప్పింది చూడండి చాయిస్, అవి ఈ లోడ్ ఎత్తుకు వస్తూ ఉంటే ఇరిగిపోయింది అనమాట. కింద అప్పుడు సపోర్ట్గా నిలబెట్టినచ్చు పిల్లర్ లాగా ఆ ఫ్యాన్కి, అయ్యే పైపులు అనమాట అవి. ఆ బండికి ఉన్నటి బండి అట్లాగే జరిగింది కదా, ఇరిగిపోయింది. ఈ పక్క ఉన్నాయి, ఆ పక్క ఉన్నాయి, 2 పక్కలు ఉన్నాయి. ఈ తమిళనాడు సైడ్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. తూర్పూర్లో సైడ్ ఆ రూట్ ఉన్నాయి. చూసారు కదా ఎటు తిరుగుతున్నాయి. ఈ ఫ్యాన్ల వల్లే మనకు కరెంట్ సప్లై వస్తుంది అనమాట. ఎక్కువ స్టోరేజ్, ఎక్కువ కొండల మీద ఎక్కువ గాలి ఎక్కువ వీచే సైడ్ ఉంటాయన్నమాట. ఈ పక్క పైన గాలి తోలుతుంటారు కదా, ఆటోమేటిక్గా గాలి తోలినప్పుడు ఏంటంటే ఫ్యాన్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఒక రౌండ్ తిరిగింది అనుకోండి, ఆటోమేటిక్ ఏంటంటే ఆ రౌండ్ తిరిగిన తర్వాత గాలికి ఇంకా తిరుగుతూనే ఉంటుంది, ఇంకా ఆగనే ఆగదన్నమాట. అట్లాగా ఉంటుంది అన్నమాట. ఇవి చూడండి చూసారు కదా. అయితే మళ్ళీ ఇక్కడికి మనం దగ్గర బెంగళూరు దగ్గర ఇక్కడ వచ్చినప్పుడు ట్యాంక్ అయితే ఫుల్ చేసాము. ట్యాంక్ అంటే బెంగళూరు ఎండ్ అయిపోయేటప్పటికి, ఎందుకంటే తమిళనాడుకి అక్కడికి రేట్లు డిఫరెన్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ట్యాంక్ ఫుల్ చేసాము. ఇప్పుడు వచ్చి మనము ఫుల్ ట్యాంక్ అయిపోయింది కదా. అసలు ఈ లైన్లో మహారాష్ట్ర నుంచి, మన షోలాపూర్ నుంచి డీజిల్ పట్టుకొని బయలుదేరితే, ఔరంగాబాద్ నుంచి కాదు, షోలాపూర్ నుంచి డీజిల్ పట్టుకొని బయలుదేరితే ఎక్కడ కూడా 3.1, 3 అబవ్ వస్తుంది, 3.3 అట్లా వస్తుంది మైలేజ్. ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చామంటే కృష్ణగిరి దగ్గరలో ఉన్నాము. కృష్ణగిరి ఒక 30 కిలోమీటర్లు. ఇక్కడ ఏం జరిగిందంటే వచ్చేసాను, రైట్ సైడ్లోకి వచ్చేసాను. ముందు చూస్తే బస్సు అయితే యాక్సిడెంట్ అయ్యింది. ఈ బస్సు వచ్చి ముందు బస్సుని గుద్దేసింది.
ముందు బస్సు వచ్చి వాల్వో బస్సు, ఇది వచ్చి మామూలు నార్మల్ బస్సు. ఆ బస్సుకి అయితే మంచి దెబ్బ తగిలింది బ్యాక్ సైడ్. ఇంజన్కి బ్యాక్ సైడే, వాల్వోకి ఇంజన్ బ్యాక్ సైడే ఉంటుంది కదా, ఆ, దానికైతే మంచి దెబ్బ. దీనికి కూడా మంచి దెబ్బను. అందువల్ల రైట్ సైడ్ వచ్చేసిన వల్ల ఏంటంటే మనం గమనించుకుంటే రైట్ సైడ్లో నిలుతున్నాం. ఇంకా లెఫ్ట్కి పోదామంటే బండ్లు కంప్యూటర్లు వచ్చి ఉంది, గ్యాప్ లేకుండా పేరేస్తున్నాయి. అది లారీలు కూడా ఆపరు సైడ్. మనం బై ఛాన్స్ ఒక సైడ్ ఒకవేళ కానీ సైడ్ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఏదో ఒక పక్కన రైట్లో ఇరుక్కున్నాం, రైట్లో కానీ లెఫ్ట్లో కానీ ఇరుక్కున్నాం అనుకోండి, గ్యాప్ ఇవ్వరు అనమాట. మనం ఒకవేళ లెఫ్ట్లో ఇరుక్కుంటే పర్లే, రైట్ సైడ్లోకి దూరేస్తాం, సపోర్ట్ దూరేస్తాం. రైట్లో ఉన్నాం కదా, వాళ్ళు గ్యాప్ ఇవ్వరు. చూసారు కదా, గ్యాప్ రైట్కి వెళ్తే లెఫ్ట్ దూరుతున్నా సరే గ్యాప్ ఇవ్వట్లేదు. అయితే ముందు బస్సుకు మాత్రం మంచి షార్ట్ పడింది. అది ఏ ట్రావెల్స్ బండి, దాన్ని ఆ ట్రావెల్స్ బండి ముందు కూడా ఓ 2 బండ్లు ఆగిపోయింది. కేరళ బండి వచ్చి వెనకాల అప్పుడు ఆగుంది కదా, ఆ బండి వచ్చి మళ్ళీ వెనకాల గుద్దుకుంది వచ్చి. ఇంకా గుద్దుకున్న వల్ల ఏంటంటే బండ్లు అంతా ఆగిపోయినాయి, ట్రాఫిక్ మొత్తం ఆగిపోతున్నారు. ఫైనల్గా వచ్చేసాం సన్రాజ్ ఆయిల్ ఇండస్ట్రీస్కి, ఈ రోడ్కి. అయితే వీడియో కంపెనీలో తీయకూడదు. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.